మీరందరూ ఎందుకు దీన్ని ఆపలేదంటే ఆయన చాలాసేపు ఆలోచించి శక్తి క్షీణించిపోయింది, జైలులో పడి నలిగిపోయాం, శక్తి ఉడిగిపోయింది, నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయడం మేము ఫెయిల్ అయ్యాం, మేము చేసిన తప్పదు. అంటే వాళ్ళకున్న భావాలు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు తీసుకెళ్ళటంలో వాళ్ళు అనుకున్నంత సఫలీకృతం కాలేదు. సో అందుకని మన బాధ్యత కేవలం ఒక ఎన్నికలకి మీరు చూడకండి. మీరు లీడర్స్గా ఎమర్జ్ అవ్వాలంటే మీరు నెక్స్ట్ జనరేషన్ ఆలోచించి, నేను పాలిటిక్స్కి వచ్చాను, నెక్స్ట్ జనరేషన్ ఆలోచించి వచ్చాను. నేను 1950 తర్వాత ఏం జరగాలి అందుకని ఆలోచించి వచ్చాను నేను. సో అందుకని నాకు దీంట్లో మీరు నాయకులుగా ఎదగడం కాదు, మీరు నాయకుల్ని తయారు చేయగలిగే స్థాయిలో మీరు ఉండాలి. దానికి అందుకని దాంట్లో నేను మాట్లాడుతున్నాను. దానికి తగ్గట్టుగా కార్యాచరణ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది రేపు ఒక సూచనప్రాయంగా ఒక ఐడియా ప్రకటిస్తాను. ప్రకటించిన తర్వాత కమిటీలు వేస్తాం. కమిటీస్ వేసిన తర్వాత దానికి స్కూల్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటే కంటిన్యూస్ నేర్చుకుంటూ ఉండాలి. ఒక వర్క్షాప్ 6 అంటే ఎక్కువసేపు సొదపెట్టకుండా, మనం అలసిపోతాం. టీవీలో అయితే గంటలు చూస్తాం, సీరియల్ చూస్తాం, కానీ తెలుగు కావచ్చు, లేదంటే నెట్ఫ్లిక్స్ సీరియల్స్ కావచ్చు,